అరే మీ అందరిని చూస్తుంటే నాకు ఒక్కటి సమజైతలేదురా. ఏంద్రా? నేను నెలంతా కష్టపడి ఒక్క లీవ్ కూడా పెట్టకుండా ఆఫీస్కి పోయి ఆఫీసర్ని వటాయించి ఓటీలు గీటీలు అని చేసి నెలకి 30,000 సంపాదిస్తుంటే ఆ ఖర్చులు ఈ ఖర్చులు పోగా అరే నాకు నెలకి అప్పులే మిగులుతున్నాయిరా. మీకేమో పని లేదు పాట లేదు, ఇంకా అదే కాలేజీలో చదువుతున్నారు, రోజు మందు కొడుతున్నారు, అడిగిన కల్లా అప్పిస్తున్నారు, ఎవరైనా అడ్డొస్తే బొక్కలేరు కొడుతున్నారు. అరే మీరు అప్పుడు ఎట్లున్నారు ఇప్పుడు ఎట్లనే ఉన్నారా? నాకు అదే సమజైతలేదురా. రేయ్, నీ జీతం ఎంతరా? 30,000. వచ్చే 30,000లో పిఎఫ్ ఈఎస్ఐ కట్టవగా మిగిలిన పైసలతో ఇంటి రెంటు, కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, ఉప్పులు పప్పులు ఇవన్నిటికీ ట్యాక్స్ కడుతూ మీలాంటి ఎంప్లాయీస్ అందరూ మాలాంటి వాళ్ళని పోషిస్తున్నారా. అది మీకు అర్థమవట్లేదు. అదే మేం స్టూడెంట్స్ కాబట్టి హాస్టల్ రెంట్ లేదు, కాలేజ్ ఫీజు లేదు, టైంకి స్కాలర్షిప్ వస్తుంది, నెల నెల నిరుద్యోగ భృతి వస్తుంది. అదే కాకుండా ఊర్లో అమ్మ నాన్నలకి ఇల్లు, రేషన్ షాప్ నుంచి ఉప్పులు పప్పులు పుక్కట్లు వస్తున్నాయి. ఇంకేమైనా కొనాలంటే ముసలోళ్ళ పెన్షన్, అదే వృద్ధాప్య పెన్షన్, మధ్య మధ్యలో ఆ బీమా ఈ బీమా ఆ పథకాలు ఈ పథకాలని సంవత్సరానికి 20,000 నుంచి 50,000 వరకు ఉన్న ప్రభుత్వం మాకిస్తది. ఇకపోతే 5 ఏళ్లకు ఒకసారి అసెంబ్లీ ఎలక్షన్స్, బై ఎలక్షన్స్. ఆదాయంని మించిన ఖర్చులు మీకైతే ఆదాయంతో పాటు ఖర్చు పెట్టే అవసరం లేకుండా ప్రభుత్వ పథకాలన్నీ మాకొస్తాయి. మాకు ఇప్పుడు అర్థమైందిరా. మాలాంటి వాళ్ళందరూ కష్టపడి ట్యాక్సులు కడుతుంటే గా పైసలతోటి మీలాంటి లఫుట్ గాలని పోషిస్తున్నారా ఈ పార్టీలు. రేయ్, నిజం తెలుసుకున్నావు పోయి ధర్నా చేసావు, ఉన్న ఉద్యోగం దొబ్బుతుంది. నవ్వండి రా నవ్వండి. మీరందరూ ఎట్లా బాగుపడతారో నేను చూస్తా. రేయ్, 2 ఫుల్ బిల్లు తీసుకురా.